మహాఘనుడును మహోన్నతుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలం వేళ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డకు లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కువైట్ పక్షముగా దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన వందన. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ఈ శుక్రవారపు దినమున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభువు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి దేవునిని స్తుతిస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు దేవుని మహా గొప్ప కృపను బట్టి ప్రతిదినం మనం వాక్యం వింటూ దేవునిలో ఎదగడానికి, దేవునిలో బలపరచబడడానికి ప్రభువు చక్కని కృపను అనుగ్రహించాడు. దేవుని మహాకృప మీరు కూడా ఎంతో ఆసక్తితో ప్రతిదినం చక్కగా వాక్యాన్ని వింటూ అనేక మందికి వాక్యాన్ని పంపిస్తూ మీరు సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరుస్తున్న పరిశుద్ధ గ్రంథములో యెహెజ్కేలు గ్రంథకర్తతో దేవుడు మాట్లాడించిన మాట ఏమిటి అంటే, యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనములో ఆయన మాట్లాడిన మాట, నీవు సిద్ధపడి నీతో కూడా ఉన్నవారిని సిద్ధపరుచు అని. మనము సిద్ధపడాలి, మనతో ఉన్న వారిని కూడా ప్రభువు రాకడకు సిద్ధపరచాలి. నేటి దినమున దేవుని వాక్యం వినే గొప్ప భాగ్యాన్ని ప్రభు ఇచ్చాడు. అయితే ఎంతో మంది బిడ్డలకు ఈ భాగ్యములే కనుక మనము తప్పనిసరిగా వారు కూడా వినేటట్లు దేవుని వాక్యాన్ని అందించడం మేలుకరమైన విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, వచ్చే శుక్రవారము నుండి ఆరాధనలు ప్రారంభించబడుతున్నాయి గనుక ఎల్పిఎఫ్ మినిస్ట్రీస్ సంఘములో ఉన్నటువంటి సంఘ బిడ్డలకు దైవజనునిగా నా మనవి, పాహిల్ సంఘం వారు కానీ ఇచ్చటి వారు కానీ వచ్చే శుక్రవారం ఇక్కడే ఆరాధన గనుక ఇక్కడికే చేరుకోవాలి. అంతేకాదు ఉదయం 9:30కే ఆరాధన ప్రారంభం, 12 గంటల లోపు ఆరాధన ముగించబడుతూ ఉంది. కనుక ఆరాధనకు వచ్చేవారు 9:30కు ప్రారంభిస్తాము గనుక 9:30 నుండి 10 గంటల లోపు రావాలి లోపలికి. 10 గంటలకు మెయిన్ డోర్ మూసివేయడం జరుగుతుంది. కారణం ఏమిటి అంటే, ఇక పాటలు అయిపోయిన తరువాత అటు ఇటు తిరగకుండా, లేక బయట వారు మళ్ళా లోపలికి వచ్చే అవకాశం లేకుండా వచ్చేటప్పుడే ముందుగానే మెయిన్ డోర్ దగ్గరే స్క్రీన్ టెస్ట్ చేస్తాం, అలాగునే శానిటైజర్ చేయబడుతుంది కనుక అప్పటి వరకు ఒక మనిషి అక్కడ ఉంటాడు కనుక మీరు ఆ సమయంలోనే రావడానికి ప్రయత్నించాలి. ఆ తరువాత ఆయన కూడా వచ్చి ఆరాధనలో పాలు పొందాలి గనుక అక్కడ ప్రత్యేకముగా మనిషి ఉండటం కుదరదు. ఆరాధన సమయములో అటు ఇటు తిరగడం, మళ్ళీ మీరు బయటికి వెళ్ళడం, లేకపోతే బయట వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా రావడం కుదరదు గనుక
డోర్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించండి. దేవుని యందు ఆసక్తి కలిగిన బిడ్డలు ఎప్పుడు మందిరము తెరుస్తారా అని ఆసక్తితో ఎదురు చూసే బిడ్డలు 9:30కే రావడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఏ యొక్క పనులైనా ఉండి కొంచెం ఆలస్యమైనా 10 గంటల లోపు రావడానికి ప్రయత్నించండి. 10 తరువాత మీరు వచ్చినా కూడా డోర్ ఓపెన్ అవ్వదు. మీరు తిరిగి మళ్ళా మీ ఇంటికి వెళ్ళిపోవలసి ఉంటుంది. కనుక దైవజనునిగా నా మాటలు జాగ్రత్తగా మీరు గమనించి సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధికి రావాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. వస్తున్న మీరు మీ సొంతముగా మాస్కుతో రావాలి. మీ చేతికి ఒకవేళ గ్లౌజులు ఉంటే మరీ మంచిది. లేకపోతే ఇక్కడికి వచ్చిన తరువాత పులారా మీ చేతులు శుభ్రం చేసుకుని మందిరములు కూర్చోవాలి. కనుక విషయాలన్నీ కూడా మీరు పాటించాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. అలాగనే ఆరాధన చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించిన దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, గత రాత్రి సంసోను దెలీలాతో మాట్లాడినటువంటి మాటలలో మొదటి అబద్ధాన్ని గూర్చి మనం ధ్యానిస్తున్నాం. ఆ అబద్ధములో అతడు చెప్పిన మాట, 7 నిరవంజి సువ్వలతో నన్ను బంధిస్తే నేను బలహీనుడనై సామాన్య మానవునిగా మారిపోతాను అని చెప్పాడు. ఆ నిరవంజి సువ్వలను గూర్చి లేక నిరవంజి చెట్లను గూర్చి 2 విషయాలు మనం ధ్యానించాం. నిరవంజి చెట్లు అనేవి ప్రపంచములో ఎక్కడ మడితే అక్కడ మొలిచేవి కాదు. అవి పాలస్తీనా ప్రాంతములోను మెసొపొతేమియాలో మొలుస్తున్నాయి. భారతదేశములో హిమాలయ పర్వతాల మీద అవి మొలుస్తున్నట్లుగా చరిత్ర పులార సెలవిస్తూ ఉంది. అయితే ఈ నిరవంజి చెట్లను గూర్చి బైబిల్ గ్రంథం ఎంతో స్పష్టముగా మనకి కొన్ని అనుభవాలు నేర్పుతుంది. నిజముగా సంసోనును గూర్చి దేవుడు ఎంత శ్రేష్టముగా ఎంత లోతుగా నడిపిస్తున్నాడు. నా సేవా అనుభవం 26 సంవత్సరాలు. 26 సంవత్సరాలలో ఎన్నో వర్తమానాలు మాట్లాడినటువంటి సందర్భం ఉంది. సంసోనును గూర్చి కూడా మాట్లాడిన సందర్భం ఉంది. కానీ ఈ లాక్డౌన్ సమయంలో ఈ రీతిగా సంసోనును గూర్చి ఇన్ని దినములు ఎంత లోతు వర్తమానాలు నా జీవితములో నేను ఎప్పుడు ఇవ్వలేదు. ఏ దైవజనుడు కూడా ఈ రీతిగా బోధించడం నేను వినలేదు. ఒకవేళ వాక్యం వింటున్న మీరు 4 రకాల వర్తమానాలు వింటారు. 4 సేవకులను చూసుంటారు గనుక మీరు ఒకవేళ విని ఉంటే విని ఉండవచ్చు. కానీ దైవజనునిగా నా అనుభవంలో మొట్టమొదటిసారి ఈ రీతిగా దేవుడు నన్ను ఆధ్యాత్మికమైన లోతులలోనికి నడిపించడం. ఈ రాత్రి కూడా ఆ నిరవంజి సువ్వలను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోచు ఉండగా మనము సంసిద్ధత కలిగి జాగ్రత్తగా బోధించబడుతున్న విషయాలు రాసుకుంటూ వాక్యాన్ని విందాం. బైబిల్ గ్రంథాన్ని సిద్ధం చేసుకున్నారా? నోట్స్ని పెన్నుని దగ్గర పెట్టుకుంటున్నారా? చెప్పింది తప్పనిసరిగా వ్రాసుకుంటున్నారా? వ్రాసుకున్న నోట్స్ జాగ్రత్త. ఎందుకంటే అది కానీ పోగొట్టుకున్నారు అంటే ఎంతకాలం మీరు ఎన్న ప్రసంగాలు ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చి ఒకవేళ మరలా తిరగేద్దాం అనుకుంటే ఆ యొక్క పులారా నోట్స్ లేకపోతే కష్టం. మీరు డబ్బులు దాచుకోకపోయినా పర్వాలేదు, కానీ బంగారం దాచుకోపోయినా పర్వాలేదు. ఎందుకంటే బంగారం డబ్బులుంటే ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, డబ్బులు ఎప్పుడైనా సంపాదించవచ్చు. కానీ
వాక్యము సంపాదించడం కష్టం, వాక్యం దొరకడం కష్టం. గత దినపు వర్తమానం మళ్ళీ ఈ దినం మనం వినాలి అంటే, ఆ రీతిగా దైవజనునిలో నుండి ప్రభు మనతో మాట్లాడాలి అని ఆశపడితే అది కష్టమైన పని. కనుక దొరికినప్పుడే జాగ్రత్తగా వాటిని భద్రపరుచుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యము చదువుకొని ఇక ప్రార్థన చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. సంసోను 7 నిరవంజి సువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడవైన మా పరమ తండ్రి, నీ పాదముల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి కాల వేళ మీ దాసునిగా మీకును ప్రజలకు మధ్య నిలబడి ఉన్నా. నన్ను మరుగుపరచండి. ఆయన వింటున్న ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి. ఆశ కలిగిన ప్రాణమును తృప్తి పరచువాడవు నీవే. ఎంతో మంది బిడ్డలు ప్రతిదినం దైవజనునిలో నుండి ఏమి మాతో మాట్లాడబోవచ్చు ఉన్నావో అని నిత్యముని పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా, దైవజనుని అభిషేకించి ఒక ప్రత్యేకమైన మార్గములో నడిపిస్తున్న మీ గొప్ప కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభువా, ఈ రాత్రి కాల వేళ బిడ్డల వాక్యం వింటుండగా హృదయపు ద్వారాలు తెరవండి. ఆటంకపరచు ప్రతి విధమైన అంధకార శక్తులను యేసు నామమున లయపరచండి. వాక్యం వింటూ ఉండగానే వారిలో ఉన్న ప్రతి విధమైన బలహీనత, ప్రతి విధమైన అవిధేయత, ప్రతి విధమైన అస్వస్థత యేసు నామములో తొలగించబడును గాక. ప్రభువా, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి మీరు మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, వాక్యము చాలా బలమైనది, వాక్యము చాలా శక్తివంతమైనది. ఎందుకంటే వాక్యములో జీవముంది, వాక్యములో శక్తి ఉంది. వాక్యములో ఎంత జీవముందో మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. నా సేవా అనుభవంలో జరిగినటువంటి సంఘటన. విద్యాస్వరములో ఒకసారి దైవజనులు వారి ఉపవాస కూడికలకు నన్ను పిలిచారు. అయితే ఆ ఉపవాస కూడికలకు నేను వెళ్ళినప్పుడు ప్రక్కన ఉన్నటువంటి ఒక గ్రామములో ఒక సోదరుడు 21 రోజు మట్టి జ్వరముతో చాలా బలహీనమై ఏమీ తినలేక ఏమీ త్రాగలేక నీరసపడిపోయాడు. అయితే ఎవరో చెప్పారు, ఉపవాస కూట జరుగుతున్నాయి ఎక్కడ, అక్కడ కానీ తీసుకెళ్తే సేవకులు వస్తారు కనుక ప్రార్థన చేస్తారు, జ్వరం పోతూ ఉంది అని చెప్తే విశ్వాసముతో ఆ వ్యక్తిని పులారా తీసుకొచ్చారు. ఆ వ్యక్తి కూడికలో అలాగే కూర్చున్నాడు ఓపిక బట్టి. వాక్యం జరుగుతూ ఉంది, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నా. 21 రోజు మట్టి లంకణాలతో ఉన్నాడు. ఏమి తినలేదు, నోటికి సహించట్లేదు, జ్వరం బలహీనపరిచింది. అయితే ఒక అద్భుతమైన కృప ఏంటో తెలుసా? నేను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నెత్తి మీద చేయేసి ఏం ప్రార్థన చేయలా. అసలు ఆ వ్యక్తికి జ్వరం అన్న సంగతి నాకు తెలియదు. ఆ వ్యక్తిని కొరకు ప్రార్థన చేయమని నన్ను ఎవరు అడగల. కానీ వాక్యం బోధించబడుతూ ఉండగా ఆ వ్యక్తి వాక్యం వింటూ ఉండగానే స్వస్థపరచబడి కూడికంతైపోగానే 21 రోజు బట్టి లేవలేని ఆ మనిషి ధైర్యముగా లేచి, అయ్యా నేను చిన్న సాక్ష్యం చెబుతాను అన్నాడు. సరే దైవజనుడు చెప్పండి అయ్యా అన్నాడు. ఆయన చెప్పాడు, 21 రోజు మట్టి నాకు జ్వరమండి,
ఏం తింటలేదు, ఏం త్రాగే పరిస్థితి లేదు. కానీ మా వాళ్ళు వచ్చేటప్పుడు నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టారు, నడవలేని పరిస్థితి. కానీ ఇదిగో దైవజనుడు వాక్యం బోధిస్తుండగా ఆ వాక్యము నాలోనికి ప్రవేశించి నాలో బలహీనతను తొలగించి నన్ను స్వస్థ చిత్తుని చేసింది. ఇప్పుడు నేను లేచి నిలబడ్డాను, ఆరోగ్యముగున్నాను అని సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములో జీవముంది. దేవుని వాక్యములో పులారా శక్తి ఉంది. ఎంత శక్తి ఉందో మీకు ఒక మాట చెబుతాను. ఈ దినాల్లో మరణం ఎంత స్పీడ్గా ఉందో చెప్పలేం. మరణం ఎంత స్పీడ్గా ఉందో. కరోనా వైరస్ రూపమే గాని లేక ఇతర వైరస్ల రూపమే గాని బయటకు వెళ్ళిన వాడు క్షేమముగా తిరిగి వస్తాడు లోపలికన్నా ఆశ లేదు. ఇప్పుడు చాలా మంది భయం లేకుండా తిరుగుతూ వైరస్ బారిన పడి చాలా మంది మరణిస్తున్న వారు ఉన్నారు. చాలా మంది బిడ్డలు గుండెపోటుతో మరణిస్తున్న వారు ఉన్నారు. చాలా మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు ఉన్నారు. మరణం ఎంత స్పీడ్గా ఉందో చెప్పలేం. ఇప్పటికే మళ్ళా రెండవ వైరస్ ప్రారంభమైంది అని పులారా వరల్డ్ హెల్త్ ఆర్గనైజర్ వారు పులారా ప్రకటన చేస్తూ ఉన్నారు. ఆ యొక్క వైరస్ వస్తే, రెండవ వైరస్ వస్తే జ్వరం వస్తుందట, దగ్గు వస్తుందట, కళ్ళు మండుతున్నాయి. మూడో రోజుకి ఒళ్ళంతా కూడా పుండ్లొచ్చి చనిపోతున్నాడు. అంతే, ఇంకేమి లేదు దానికి. ఇంకా ఒంటి మీద పుండ్లొచ్చి చనిపోతూ ఉన్నాడు. అది పులార చైనా దేశము నుండి బయలుదేరి కజిస్తాన్ అనబడుతున్న దేశములో ఎంటర్ అయిందట. చాలా మంది రోజుల ప్రపంచములో మరణ భయముతో అల్లాడిపోతూ ఉన్నారు. అయితే ఈ మాట ఎందుకు చెప్పానంటే, సేవకులు స్టువర్ట్పురం సుధాకర్ గారు అనే ఒక దైవజనుడు ఉండేవారు, చనిపోయారు ఆయన. స్టువర్ట్పురం అంటే గొప్ప పేరు. ఎందుకంటే దొంగతనాలు చేసే గ్రూప్ అక్కడ ఉండేది. సెటిల్మెంట్ ఎన్నికల వారు అనేవాళ్ళ వాళ్ళని, వాళ్ళ పేరు చెబితే భయం దేశంలో. వాళ్ళు వాళ్ళ భయంకరమైన గజ దొంగలు. అయితే స్టువర్ట్ అనబడుతున్న ఒక దైవజనుడు వచ్చి ఆ ఊర్లో సువార్త ప్రకటించగా బిడ్డలు రక్షించబడ్డారని ఆయన నామకార్థం ఆ పేరు పెట్టారు. చీరాలకి బాపట్లకి మధ్యలో ఉంది ఆ ఊరు. అయితే ఈ స్టువర్ట్పురములో సుధాకర్ గారు అనేటువంటి గజ దొంగ రక్షించబడ్డాడు. ఆయన నేను చాలా సభల్లో కలిసి మాట్లాడాం. ఆయన కొన్ని పాటలు రాశాడు. నీకు ఆయన రాసిన పాటల్లో 1-2 పాటలు బాగా తెలిసి ఉండొచ్చు బహుశా. ఆయన రాసిన పాటలు బాగా ఫేమస్ అయిన పాట ఏంటంటే, ఎంత మధురము యేసుని ప్రేమ, ఎంత మధురము యేసుని ప్రేమ, ఎంత మధురము యేసుని ప్రేమ, ఎంత మధురము యేసుని ప్రేమ అన్న పాట బాగా ఫేమస్ అయ్యింది. రెండోది ఆయన రాసిన పాట, రాలిపోదువో నీవు కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో, రాలిపోదువో నీవు కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో అన్న పాట ఆయన రాసిన పాట. ఎందుకు ఈ మాట చెప్పానంటే, దినాల్లో రాలిపోతాడో కూలిపోతాడో తెలియని దినాలు ఈ దినాలు. అయితే ఆయన భయంకరమైనటువంటి దొంగ, త్రాగుమోతూ భయంకరంగా ఉండేవాడు. ఆయన భార్య రక్షించబడింది. ప్రథముగా రక్షించబడిన ఆమె ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటే, రక్షించబడిన ఆమె పులార వాక్యం చదువుకుంటుంటే, ఈయన బాగా తాగొచ్చి మోకాళ్ళు వచ్చి ప్రార్థిస్తున్నామె వెనక నుండి తన్నేవాడట. ఆమె ముందుకు పడిపోయేది, ఏడ్చేది. అయినా కూడా ఏమీ బాధపడకుండా అలాగే లేచి మరలా పులారా ఏంటి బయటికి వెళ్ళడము లేదా ప్రార్థన చేసుకోవడం చేసేది. ఒక రోజున ఈయన బాగా త్రాగి ఇంటికి వచ్చే సమయానికి ఆమె బైబిల్ చదువుకుంటూ ఉంది. చదువుకుంటూ ఉంటే ఈయన వచ్చాడని తెలిసి బైబిల్ ఆ టేబుల్ పైన పెట్టి
ఆయన్ని పరామర్శిద్దామని బయటికి వెళ్తే ఆయన లోపలికి వచ్చి బైబిల్ చూడగానే ఉగ్రుడై, మాటగా మెదిలితే బైబిల్ చూస్తున్నావు నువ్వు, అసలు దీన్నే బయట పారేస్తానని చెప్పి వెళ్ళి గబగబా ఆ బైబిల్ని పట్టుకుపోయాడు. ఒక ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, బైబిల్ మీద అలా చెయ్యవేయగానే బైబిల్లో నుండి కరెంటు లాంటి ఒక పవర్ వచ్చి ఆయన లాగి కొడితే వెళ్ళి గోడ గుద్దుకున్నాడట. ఎప్పుడైతే గోడకు తగిలాడో తాగిందంతా దిగిపోయింది. దాని వైపు చూస్తుండగా బైబిల్లోంచి ఒక వెలుతురు బయటకు వస్తుందట. అప్పుడు పట్టబడి ఆయన గొప్ప దైవజనుడుగా వాడబడ్డాడు ఆంధ్రప్రదేశ్లోను ఆయా స్థలాల్లోను. అయితే ఆయన షుగర్ వల్ల ఆరోగ్యం బాగాక ఆయన చనిపోయాడు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అంటే, దేవుని వాక్యం జీవము కలిగింది. దీన్నేదో ఆషామాషిగానో నాకంతా తెలుసు వాక్యం అన్నట్లుగానో పులారా, లేకపోతే వాక్యం నాదే కదా బైబిల్ అన్నట్లుగానో చూడకూడదు. చాలా మంది అంటారు నాకు వాక్యం అంతా తెలుసు. అది తప్పు మాట. వాక్యం నీకు తెలవడం కాదు, దెయ్యానికి కూడా నీకన్నా బాగా తెలుసు వాక్యం. యేసు ప్రభుకి బోధ చేయలేదు అపవాది. చాలా మంది వాక్యం నాకన్నా ఎవరికి తెలుసు అని సవాల్ చేసి ఉన్నారు. నీకు తెలిసే ఉంది, సాతానుడు కూడా వాక్యం తెలుసు. వాక్యము కాదు మనకు తెలవలసింది పులారా, దేవుని సన్నిధిలో ఎలాగ మనం దేవునితో గడపాలి, ఎలాగ దేవునిలో ఎదగాలి, ఎలాగ దేవుని రాకడకు సిద్ధపడాలి, ఆయనతో ఎలా సహవాసం చేయాలి, అది మనకు తెలవాలి. అవేం తెలవకుండా వాక్యం నాకు తెలుసు, వాక్యం నాకు తెలుసు అంటే వాక్యం నీకు తెలిస్తే ప్రయోజనం ఉంది? వాక్యం సాతానుకు కూడా తెలుసుగా. చాలా మంది 2 సార్లు బైబిల్ చదివితే, 3 సార్లు బైబిల్ చదివితే, కొంచెం బైబిల్ అర్థమైతే ఇంక మనం వాళ్ళని పట్టుకోలేం. ఒక మాట చెబుతా, బైబిల్ గ్రంథం నాకు అంతా తెలుసు అన్నంత పిచ్చోడు ఇంకెవడు ఉండడు. ఎందుకంటే బైబిల్ గ్రంథం అనేది లోతైన గని, అది ఏం అర్థం కాదు మనకి. నేను ఇప్పటికి అనేక పర్యాయాలు వాక్యాన్ని చదివాను. కాలేజీ బిడ్డలకు వాక్యాన్ని బోధిస్తున్నా. BTH, DTH, BD బ్యాచ్లు నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికీ వాక్యాన్ని చదువుతుంటే క్రొత్తగానే అనిపిస్తా ఉంది. ఇప్పటికి కూడా ఎన్నో పర్యాయాలు వాక్యాన్ని పులారా ధ్యానించినా ఇప్పటికీ దాని లోతు అర్థం కాల. కనుక మనకేదో తెలిసిపోయిందని గర్వపడవద్దు. లేకపోతే నాకు వాక్యం ఏమండి తెలుసు కనుక నేనెందుకు వినాలి అనేటువంటి పులారా అతిశయం పోవద్దు. దేవుని పాదాల దగ్గర కూర్చుని, అయ్యా ఈ దినం ఏం మాట్లాడతావు నాతో అని ఎదురు చూస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. చాలా మంది బిడ్డలు వాక్యం అయిన తర్వాత ఆయా దేశాల నుండి పులారా నాతో వాళ్ళ అనుభవాన్ని పంచుకున్నప్పుడు వాళ్ళు చెబుతారు, అయ్యా వాక్యము కొరక ప్రతిరోజు ఈరోజు మాతో ఏం మాట్లాడబోతున్నావు ప్రభువా, నీ సేవకుడు మరుగుపరిచి ప్రతిరోజు ఒక క్రొత్త మార్గములో నీ వాక్యాన్ని వింటున్నాం. మేము పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఈ రీతిగా ఎక్కడ కూడా వాక్యం వినలేదు. ఎంత లోతు సంసోను గురించి అని చాలా మంది ప్రార్థిస్తున్నారట. నేను అనుకుంటాను అందుకనే దేవుడు ఎంత లోతుల్లోకి తీసుకెళ్తున్నాడేమో పులారేని దేవుణ్ణి స్తుతిస్తున్నా. ఈ రాత్రి కాలం వేళ దేవుని వాక్యం వింటున్న మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. నిరవంజి చెట్లను గుర్చి సంసోను అంటాడు, దెలీలా 7 నిరవంజి సుమలు తీసుకొచ్చి నన్ను బంధిస్తే నేను బలహీనుడనవుతా. ఎందుకో తెలుసా? ఆ చువలు నా బలాన్ని పోగొడతాయి. ఆ చువల వల్ల నా బలం తగ్గిపోతుంది. నేను సామాన్య మనుషుని వలె అందరిలో ఒకరినైపోతాను అన్నాడు. సంసోను చెప్పిన మాట బాగా గమనించండి. నేను బలహీనుడనై సామాన్య మనుషుని వలె వారందరిలో నేను కూడా ఒకరినైపోతా. అంటే సంసోను ఇప్పుడు అందరిలో ఒకడు కాడు. సంసోను సామాన్య మానవుడు కాడు, ప్రత్యేకమైన మానవుడు. అందరిలో ఒకడు లాంటి వాడు కాడు, ప్రత్యేకించబడిన వాడు. అతడు బలహీనుడు కాడు, బలవంతుడైనటువంటి అతను అంటాడు, నేను బంధించబడితే బలహీనుడవుతా, నేను బంధించబడితే సామాన్య మనుషుడవుతా, నేను బంధించబడితే అందరిలో ఒకడినైపోతా. అయితే దేనితో బంధించాలయ్యా? నిరవంజి
చువ్వలతో 7 నిరవంజి చువ్వలు పట్టుకుని రండి, నన్ను బంధించండి అన్నాడు. గత రాత్రి 2 అనుభవాలు ధ్యానం చేశాం. ఒకటి, పర్ణశాలల పండుగలో నిరవంజి చువ్వలతో వాళ్ళు ఉత్సహించి ఆరాధన చేస్తారు అని నేర్చుకున్నాం. రెండవది, నిరవంజి చెట్ల చుట్టూ నీటి గుర్రము పులారా ఉంటుంది అని. నీటి గుర్రాన్ని ఈ నిరవంజి చువ్వలు చుట్టివేసి అవి పులార చక్కగా సావాసం చేస్తాయి అని నేర్చుకున్నాం. ఈ రాత్రి 3-4 విషయాలను కూడా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నా. ఎందుకంటే నిరవంజి చెట్లను గురించి 4 విషయాలు చెప్పాలని తలస్తూ ఉన్నా కనుక జాగ్రత్తగా గమనించాలి. నిరవంజి చెట్లను గురించి ఏమి బైబిల్ బోధిస్తుంది చూడండి. కీర్తన గ్రంథము 137వ కీర్తన 2వ చరణం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 137వ కీర్తన 1-2 చరణాలు నేను చదువుతున్నా, జాగ్రత్తగా వినండి. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము. జాగ్రత్తగా గమనించాలి. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము. ఇది ఇశ్రాయేలీయుల ప్రజలు మాట్లాడుకుంటున్న మాట. నెబుకద్నెజరు వచ్చి ఇశ్రాయేలీయుల ప్రజలను సిద్కియా కాలములో చెరగొనిపోయాడు. చెరగొనిపోయినప్పుడు వీరు పులారా చెరకు వెళ్ళేటప్పుడు అది అన్య దేశము గనక అక్కడికి మన యొక్క సంగీత ఉపకరణములు తీసుకెళ్ళకూడదు అని దేవునిని వేటి ద్వారా మనం కనపరుస్తున్నామో, దేవునిని ఏటి ద్వారా మహిమపరుస్తున్నామో ఆ వాయిద్యములు తీసుకెళ్ళకూడదు. వాటిని జాగ్రత్తగా దాచుకుందాం. మనలో మనం తిరిగి వచ్చినప్పుడు అవి తీసుకొని దేవుని ఆరాధిద్దామని వారు చెరగని పోతూ ఉన్నప్పుడు నిరవంజి చెట్లకు వాళ్ళ సితారాలను తగిలించారట. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు నిరవంజి చెట్లలో ఏమి దాచబడ్డాయి అంటే సితారాలు దాచబడ్డాయి, అనగా వాయిద్యములు దాచబడ్డాయి, సితారాలు పులార దాచబడ్డాయి. ఇప్పుడు నిరవంజి చెట్లు దేని పులార చూస్తుంది తెలుసా? సితారాలను భద్రపరిచే స్థలముగా, సితారాలను దాచే స్థలముగా. సితారాలు పులార ఎక్కడ ఉన్నాయనగా నిరవంజి చెట్లలో, నిరవంజి చెట్లలో. జాగ్రత్త గమనించాలి. బైబిల్ గ్రంథములో వాయిద్యములకు ఒక శ్రేష్టమైనటువంటి పులార 7 విషయాలు రాయబడ్డాయి. ఇశ్రాయేలీయుల అనుభవములో ఈ వాయిద్యములు ప్రాముఖ్యమైన పాత్ర. బైబిల్ గ్రంథాన్ని బట్టి వాయిద్యములు అనేవి ఆదికాండం 4వ అధ్యాయం 21వ వచనములోనే ప్రారంభమయ్యింది. లెమెకు అనబడుతున్న ఆయనకిద్దరు కొడుకులున్నారు. 2వ కొడుకు యూబాలు ఈ సితారాలకు సానిక అనగా పిల్లన గ్రోవులు వాడుక చేయడానికి మూల పురుషుడు అని రాయబడింది. ఆదికాండము 4వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 21వ వచనం మనం చదువుతున్నప్పుడు అక్కడ పులార యూబాలు అనబడుతున్న వ్యక్తి సితారాలకు పిల్లల గ్రోవులకు వాడేవారికి ఆయన మూల పురుషుడిగా వాక్యం బోధిస్తుంది. యూబాలు అనగా అర్థం సంగీత ప్రవాహము అని అర్థం. యూబాలు అనగా సంగీత ప్రవాహం, సంగీత ప్రవాహం. ఈ సంగీత ప్రవాహములో సితారాలు ఆనాడే చేయబడ్డాయి. ఈ యూబాలు కయీను యొక్క సంతానములో 7వ తరం వాడు. కయీను నుండి మీరు లెక్క పెట్టుకొస్తే 7వ తరం వాడు, 7వ వాడు యూబా.
అయితే పులారా కయ్యూను తరములో 7వ వాడిగా ఎంచబడిన యూబాలు కాలములోనే పనిముట్టు రెడీ అయింది, వాయిద్యం రెడీ అయింది, దేవునిని గణపరిచే వాయిద్యం సితారా పులారా రెడీ అయింది. అయితే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో ఉండగా సితారాలు వాయిస్తూ వాళ్ళు పునర పాటలు పాడినట్లుగా దైవ గ్రంథములు మనకు కనపడాల. కానీ వారు ఎప్పుడైనా సితారాలు వాడారు అనంటే ఐగుప్తు దేశములో నుండి దేవుడు వారిని బయటికి నడిపించినప్పుడు, వారు ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని దాటారో, ఎర్ర సముద్రం దాటిన తరువాత మోషే వారి యొక్క ఇశ్రాయేలీల శత్రువులైన ఐగుప్తీయులు అరణ్యములో ఆ యొక్క ఎర్ర సముద్రంలో మరణించడం చూచినప్పుడు ఇశ్రాయేలీలందరూ క్షేమముగా ఎర్ర సముద్రం గట్టు మీదకి వచ్చేసినప్పుడు ఉత్సాహభరితుడై అప్పుడు ఆయన మొట్టమొదటి కీర్తన పాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే మొట్టమొదటి కీర్తన నిర్గమకాండము 15వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తాం. అప్పుడు మోషే కీర్తన పాడినట్లుగా లేఖనం చూస్తాం. ఆయన కీర్తన పాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ సహోదరి అయిన మిరియాము మరి కొంతమంది స్త్రీలు కలిసి సితారాలు వాయిస్తూ, తంబూరాలు వాయిస్తూ వారికి ముందుగా నడిచినట్లుగా నిర్గమకాండము 15వ అధ్యాయములో మనం చూస్తాం. అనగా పునారా ఎర్ర సముద్రం ఎప్పుడైతే దాటారో దైవజనుడైన మోషే పాట పాడుతుండగా వారి సహోదరి అయిన మిరియాం అనబడుతున్న ప్రవక్తిని సితారా వాయిస్తూ సమాసానికి ముందు నడిచినట్లుగా వాక్యం చూస్తున్నా. మోషే మొదటి కీర్తన అది. అందుకనే పరలోకములోనట ఇప్పుడు భూమి మీద ఉన్న వాడి కీర్తనలు ఏమి కనబడవు గాని గొర్రె పిల్ల కీర్తనయు మోషే కీర్తనయు ఉండును అని ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం ప్రకారం పరలోకములో 2 కీర్తనలు, ఇక దావీదు కీర్తనలు గాని, సొలొమోను కీర్తనలు గాని, ఆసాబు కీర్తనలు గాని, కోరహు కుమారుల కీర్తనలు గాని, యాతాను కీర్తన గాని, హేమాను కీర్తన గాని, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న సింగర్ల కీర్తనలు గాని ఏమి ఉండవు. 2 కీర్తనలు. ఒకటి గొర్రె పిల్ల అయిన క్రీస్తు కీర్తన. మరి ఆయన ఏ కీర్తన పాడాడో బైబిల్లో రాయబడల. కీర్తన అయితే పాడాడు గాని ఏ కీర్తన పాడాడు రాయబడల. అలాగునే మోషే పాడిన కీర్తనలు మోషే కీర్తన అక్కడ పాడతారట. అయితే మోషే పులారా కీర్తన వ్రాసినట్లుగా నిర్గమకాండం సాక్ష్యమిస్తూ ఉంది. అలాగునే పులారా కీర్తన గ్రంథములు 90వ కీర్తన మోషే కీర్తనగా మనం ధ్యానం చేస్తాం. దేవుని లేఖనములో వాయిద్యములు వాయించడం అనేది పాటలు పాడుతున్నప్పుడు, దేవునిని ఘనపరుస్తున్నప్పుడు, దేవుని మహిమపరుస్తున్నప్పుడు వాడినట్లుగా చూస్తాం. అయితే వాయిద్యములు వాయిస్తున్నప్పుడు దైవ కార్యాలు జరుగుతున్నట్లుగా బైబిల్ బోధించింది. ఎలాంటి దైవ కార్యాలు జరుగుతున్నాయో, ఎలాంటి దైవ కార్యాలు జరుగుతాయో 1-2 విషయాలు నేను జ్ఞాపకం చేసి ముందుకెళ్తా. ఇశ్రాయేలీలు యూదులు విడిపోయారు 2 బ్యాచీలుగా. యూదులను యూదా యొక్క రాజులు ఏలుతుండగా ఇశ్రాయేలీలను అనేక 9 కుటుంబాల వారు రాజులుగా ఏలుబడి చేశారు. వారిలో ఆహాబు రాజుగా చేసి ఆహాబు చనిపోయాడు. ఆహాబు కుమారుడైన యెహోరాము రాజయ్యాడు. యెహోరాము రాజవగానే మోయాబు రాజు ఈ అహరోను మీదకి యుద్ధానికి వచ్చాడు. మోయాబు రాజు అహరోను యెహోరాము మీదకి యుద్ధానికి రాగానే యెహోరాము యూదా రాజైన యెహోషాపాతుతోను అలాగునే ఎదోము రాజుతోను కలిసి వీళ్ళ ముగ్గురు కలిసి మోయాబీ రాజు మీదకి యుద్ధానికి వెళ్ళడానికి రెడీ అయ్యారు. అయితే వాడు బయలుదేరి వెళుతూ ఉండగా వాళ్ళ ప్రయాణాలలో జరిగిన విషయం ఏం తెలుసా? వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండగా చివరాఖరికి నీటి ఎత్తడి వచ్చేసింది. తాగడానికి నీళ్లు లేవు. పశువులు చనిపోయే ప్రమాదం అయ్యింది. వాళ్ళకి రాజులకు నీళ్లు లేవు, సైన్యానికి నీళ్లు లేవు.
ఈ పరిస్థితిలో 3 రాజులు వాళ్ళ సైన్యాలు చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఈ యొక్క రాజులు ఎవరైనా ఒక ప్రవక్త ఉన్నాడా, మనకు నీళ్లు దొరుకుతాయా, మనం బ్రతుకుతామా తెలుసుకుందామని ఎంక్వైరీ చేస్తే ఏలియా చేతుల మీద నీళ్లు పోసి పరిచర్య చేసిన వాడైన ఎలీషా ఉన్నాడు ఇక్కడ అని తెలిసింది. ఎలీషా దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. వెళ్ళి ఇదిగో ఈ నీళ్లు మాకు దొరుకుతాయా లేదా, నీళ్లు ఇస్తాడా దేవుడు లేక చంపేస్తాడా కనుక్కోవడానికి వచ్చాం అన్నప్పుడు, నాతో మీకేంటాయి అసలు పని, మీరు దేవుడిని వదిలిపెట్టారు కదా అని గద్దిస్తే, అలా అనవద్దయా అని యెహోషాపాతు అన్నప్పుడు, అయితే అన్నాడు యెహోషాపాతును బట్టి మీ కొరకు దేవుణ్ణి కనుక్కుంటా, అయితే మీరు పని చేయండి, నా దగ్గరికి వీణ వాయించగలిగిన వాడిని తీసుకురండి, నేను దేవుని చిత్తం ఏమిటో మీకు చెప్పాలంటే వీణ వాయించేవాడు నా దగ్గరికి రావాలన్నాడు. తీసుకొచ్చారు వీణ వాయించేవాడిని. వాడు వీణ వాయిస్తూ ఉండగా, వాయిద్యం వాయిస్తూ ఉండగా, ఆ వీణ యొక్క సునాదం పైకి వెళుతుండగా దేవుని హస్తం, దేవుని బలం దైవజనుడైన ఎలీషా పైకి వచ్చింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రాత్రి కాల వేళ పులారా దేవుని యొక్క సన్నిధానములో ఒక వ్యక్తి వాయిద్యము వాయిస్తూ ఉండగా దేవుని ఆత్మ బలముగా బలముగా దైవజనుడైన ఎలీషా పైకి దిగి వచ్చింది. ఈ రోజున పులారా ఆలోచించండి, వాయిద్యాలను వాయిస్తున్న సోదరులారా, వాయిద్యాలను వాయిస్తున్న దేవుని బిడ్డలారా, మీరు వాయిద్యములు వాయిస్తూ ఉండగా దేవుని ఆత్మ మీ పైకి వస్తుందా? దేవుని యొక్క ఆత్మ మీ దైవజనుల పైకి వస్తుందా? దేవుని ఆత్మ పాటలు పాడుచున్న వారి మీదకి వస్తుందా? దేవుని ఆత్మ సంఘము పైకి వస్తూ ఉందా? ఈ రోజున వాయిద్యములు వాయిస్తున్న బిడ్డలు వాయిద్యములు వాయిస్తూ ఉంటే దేవుని ఆత్మ సంఘమును కమ్ముకోవాలి, దేవుని ఆత్మ బలముగా దిగి రావాలి. కానీ నేటి దినాల్లో ఆ పరిస్థితి చూడట్ల మనం ఎక్కడ కూడా. వాద్యములు వాయిస్తూ ఉంటే పులారా దేవుని ఆత్మ రావటంలే. కారణం ఏంటి తెలుసా? వాయిస్తున్న బిడ్డలలో పరిశుద్ధత కొదువైపోవడం, వాయిస్తున్న బిడ్డలలో ప్రార్థనా శక్తి కొదువైపోవడం, వాయిస్తున్న బిడ్డలు రక్షణ పొందకపోవటం, వాయిస్తున్న వారిలో నేను కాబట్టి వాయిస్తున్న అన్న అహంకారం, నేనే వాయించాలి అన్నటువంటి భిన్నాభిప్రాయం, నేను తప్ప ఎవడిక్కడ వాయిద్యాలు వాయించకూడదన్న మనస్తత్వం, రకరకములైన ఆలోచనతో వాయిద్యాలు వాయిస్తున్నారు కనుకనే వాయిద్యములు వాయిస్తూ ఉండగా సంఘములోనికి దేవుని ఆత్మ రావటం లేదు. వాయిద్యములు వాయిస్తున్న సోదరులారా, దేవుడు మీకు మంచి తలంతి ఇచ్చాడు. నిజముగా ఆ వాయిద్యములు వాయించడం దేవుని కృపే. ఎందుకంటే ఎంతో మంది ప్రయత్నం చేసినా వాయించలేరు. కానీ వాయిస్తున్నప్పుడు నీవు దేవునికే మహిమ ఇచ్చేటట్లుగా వాయించాలి. నీ యొక్క సంగీతము ద్వారా దేవుడు పులారా ఘనపరచబడాలి. నేటి దినాల్లో వాయిద్యాలు వాయించుకుంటున్న బిడ్డలు ఆరాధనలు కొట్టుకున్న సందర్భాలు నేను ఎరుగుదును పులారా. ఏమంటే మైక్ ఇసిరేసుకున్న సందర్భాలు ఎరుగుదును. వాళ్ళకే పడక, పాటలు పాడే వాళ్ళకి పడక పులారా రకరకాల గందరగోళాలు సృష్టించబడిన సందర్భాలను ఎరుగుదును. ఎందుకంటే ఎంతో కాలం స్పీకర్గా పులారా బయట ఆయా సభలకు వెళ్ళాను కనుక. నేటి దినాల్లో అనేక మంది వాయిస్తున్నారు కానీ పులారా దేవుని ఆత్మ రావటంలే. దేవుని ఆత్మ వస్తే బలమైన కార్యాలు జరుగుతాయి. చూడండి వాక్య గ్రంథం ఒక్కసారి ఏం జరిగిందో. రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. నా యొద్దకు వీణ వాయించగల ఒకనిని తీసుకొని రమ్ము. వాయిద్యకుడు కూడా వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేశాను. బాగా గమనించాలి, దేవుని యొక్క లేఖనములో వ్రాయబడిన మాట ప్రియులారా. అతడు వాయిద్యములు వాయిస్తూ ఉండగా దేవుని యొక్క హస్తం, యెహోవా హస్తం ఆయన మీదకి దిగి వస్తే అప్పుడు ప్రవచనాన్ని ప్రవచించాడు పులారా ఆ యొక్క భక్తుడు. లేక దేవుని మాటను
వెల్లడిపరిచాడు. అనగా వాయిద్యము వాయించబడుతుండగా దేవుని యొక్క బలం, యెహోవా హస్తం అన్న చోట 2 అని సంఖ్య ఉంటే కింద ఫుట్ నోట్ మీద రాయబడింది బలము అని. దేవుని యొక్క లేఖన మాట్లాడుతుంది, పులారా అతడు వాయిద్యములు వాయిస్తూ ఉండగా దేవుని యొక్క బాహువు, దేవుని యొక్క హస్తం అతని పైకి వచ్చింది. ఈ మాట నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి? అతడు వాయిద్యములు వాయిస్తూ ఉండగా దేవుని ఆత్మ వచ్చింది అంటే బాగుండేది, సంతోషం. లేకపోతే దేవుడే వచ్చాడు అంటే బాగుండేది, సంతోషం. దేవుడు వచ్చినట్లు గాని దేవుని ఆత్మ వచ్చినట్లు గాని కాకుండా ఆయన చెయ్య మాత్రమే వచ్చిందట, హస్తము మాత్రమే. విచిత్రమైనటువంటి విషయం ఇది. యెహోవా హస్తం ఆయన మీదకి వచ్చింది అంటాడు. చాలాసార్లు యెహెజ్కేలు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు యెహోవా హస్తము నన్ను తోడుకొని పోయెను అంటాడు. దేవుని చెయ్యి తోడుకుపోవడం ఏంటి? దేవుడు కదా తోడుకుపోవలసింది. అంటే బైబిల్ గ్రంథములో యెహోవా హస్తము యేసు ప్రభువారుగా బయలుపరచబడింది. యెహోవా చెయ్యి, యెహోవా బాహువు, యెహోవా హస్తము యేసు క్రీస్తు వారిగా లేఖనం బోధిస్తూ ఉంది. చూడండి వాక్యం ఒక్కసారి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నా. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు అంటే చెయ్యి ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్కవలేను, ఎండిన భూమిలో మలిచిన మొక్కవలేను అతడు ఆయన ఎదుట పెరిగెను. బాహువుని 2వ వచనములో అతడు అని సంబోధించాడు. ఎవరితడు అంటే ఈ యొక్క అధ్యాయము యేసు ప్రభు వారిని సూచిస్తూ ఉంది. అనగా దేవుని హస్తం, దేవుని హస్తం, యెహోవా చెయ్యి యేసు ప్రభు వారై ఉన్నాడు. అయితే ఇప్పుడు ఎలీషా కూర్చుని ఉన్నాడు. వాయిద్యకారుడు వచ్చి వాయిద్యాన్ని వాయిస్తూ ఉండగా పులారా దేవుని యొక్క పులారా ఎవరి సన్నిధానములో దైవజనుడు ఉండగా దైవజనుని పైకి వచ్చింది ఎవరు అంటే ప్రభువైన క్రీస్తు. ప్రభువైన క్రీస్తు ఆయన పైకి వచ్చాడు. ఆయన పైకి వచ్చాడు. ఆయన పైకి రాగానే దైవజనుడు మాట్లాడడం ప్రారంభించి, ఇదిగో మీరు ఈ ప్రాంతములో చాలా గోతులు తవ్వండి, వర్షము రాకపోయినా నీరు రాకపోయినా ఆ గోతులను నేను నీటితో నింపుతాను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అనగా వాయిద్యములు వాయిస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధానములో పురారం వాద్యముల ద్వారా దేవుని మహిమపరుస్తున్నప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము దిగి వచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తాం. అయితే సితారా అనబడుతున్న వాయిద్యాన్ని గురించి కూడా బైబిల్ గ్రంథం ఎంతో శ్రేష్టమైన సంభవాన్ని మనకు చూపిస్తుంది. జాగ్రత్తగా వాక్యాన్ని వినండి, కొంచెం లోతుగానే వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. సితారాలు తీసుకువెళ్ళి నిరవంజి చెట్లకు వాళ్ళు తగిలించారు, అంటే అక్కడ భద్రపరిచారు, వాళ్ళు దాచారు. కారణం ఏమిటి? మేము బబులోనులోకి వెళుతున్నాం, అది అన్యుల దేశం. అన్యుల దేశములో మా దేవుని ఆరాధించే వాయిద్యములు వాయించి అక్కడ మేము పాటలు పాడడం. అన్యుల ముందు మా పాటలు పాడితే వాడికి ఎర్రితనముగా ఉంటాయి, వాళ్ళ ముందు మేము పాడం. అందుకని మా వాయిద్యములను ఏటి ద్వారా మేము దేవుని గణపరుస్తున్నాము, ఏటి ద్వారా దేవుని మహిమపరుస్తున్నాము, దేని ద్వారా వాటిని పునారా ఏమంటే దేవుడు మహిమ పొందుతున్నాడు, వాటిని జాగ్రత్తగా భద్రపరుద్దామని నిరవంజి చెట్లలో దాచారు. అయితే సితారాలు ఏ కార్యాన్ని చేస్తున్నాయి? సితారాలను గురించి బైబిల్ ఏ గ్రంథం బోధిస్తుంది అంటే, ఇశ్రాయేలీలు రాజు కావాలి అని అడిగినప్పుడు మొట్టమొదటి రాజుగా దేవుడు సౌలుని సిద్ధపరిచాడు. సౌలుపై దేవుని యొక్క అభిషేకాన్ని దేవుడిచ్చాడు. అందుకే సౌలు ప్రవక్తల్లో ఉన్నాడా అన్నటువంటి మాట ప్రచురమైంది. అయితే ఆ సౌలు దేవునిలో నుండి తొలగిపోయాడు నెమ్మదిగా. ఎప్పుడైతే దేవునిలో ఉన్నాడో అప్పుడు దేవుని ఆత్మ వచ్చింది. దేవునిలోంచి నెమ్మదిగా తొలగిపోతున్నప్పుడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు, దేవుని ఉద్దేశాలు తన పక్షమున జరగకుండా అతడు చేస్తున్నప్పుడు అతనిలో నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోగానే దురాత్మ వచ్చింది.
సౌలులోనికి దురాత్మ వచ్చి సౌలుని బాధ పెడతా ఉంది, విరిపిస్తుంది, బాధ పెడుతుంది. అయితే పనివాడు చెప్పారయ్యా, ఒక కుర్రవాడు తీసుకొచ్చి సితారా వాయిస్తే దెయ్యం పోద్ది, చితారాను చమత్కారముగా వాయించగల ఒక పిల్లోడు ఉన్నాడు, వాడిని తీసుకొస్తామంటే తీసుకురండి అయ్యి అన్నాడు. అప్పుడు బెత్లెహేము వెళ్ళి యెషయి కుమారుడైన దావీదుని తీసుకొచ్చారు. దావీదు సితారాను చాలా చమత్కారముగా వాయించగలడని రాయబడింది బైబిల్లో. అయితే అతడు వచ్చి సితారా వాయిస్తూ ఉండగా పులారా సౌలుకు పట్టిన దురాత్మ పోతూ ఉండేది. చూడండి వాక్యాన్ని, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 14 నుండి చదువుతున్నాను 16 వరకు. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 14 నుండి 16 వరకు పులారా. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని విర్రిపింపగా సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరిపించి ఉన్నది, మా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాం, సితారా చమత్కారముగా వాయింపగల ఒకరు విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకుని వాయించుట చేత నీవు బాగుపడుదు అని అతనితో అనిరి. సౌలు బాగుగా వాయింపగల ఒకరిని విచారించి నా యొద్దకు తీసుకొని రండని తన సేవకులకు సెలవీయగా వారిలో ఒకడు, చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారుల్లో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసి అయ్యున్నాడు, మరియు యెహోవా వానికి తోడుగానున్నాడు అని చెప్పాడు. ప్రియులారా, 23వ వచనం చదువుతున్నా. 23వ వచనం, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను, అతడు సేదదీరి బాగుపడెను. దేవుని లేఖనములో సౌలుని దేవుని ఆత్మ విడిచిపోగానే సౌలు పైకి దేవుని యొద్ద నుండి ఒక దురాత్మ వస్తూ ఉండేది. అది విరపిస్తూ అనగా బాధ పెడుతూ ఉండేది. ఈ పరిస్థితుల్లో సౌలు యొక్క పరిస్థితిని గమనించినటువంటి సేవకులు వాయిద్యము వాయిస్తే పోతుందన్నప్పుడు దావీదును తీసుకొచ్చారు. దావీదు పులారా సితారా వాయిస్తూ ఉండగా దేవుని పులారా సౌలు పైన ఉన్న దురాత్మ వెళ్ళగొట్టబడుతూ ఉండేది, దురాత్మ పోయేది. అనగా సితారాలో ఉన్న శక్తి, సితారాకున్న గొప్ప ఆధిక్యత ఏం తెలుసా? ఒక వ్యక్తిలో ఉన్న దురాత్మను పారద్రోలగలిగిన శక్తి ఉంది. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క దయ్యపు శక్తి నుండి ఒక వ్యక్తిని విడిపింపగలిగిన శక్తి ఉంది. పిల్లారా, మీకు ఒక సంగతి చెబుతాను. సామ్ జబదరై అనే దైవజనుడు ఒకసారి చాలా బలహీనుడై లేవలేని పరిస్థితి అయిపోయింది. అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటుండగా అలా జరిగింది గనుక ఆయన చేతులను బట్టి నడిపించేవారు. ఆయన స్నేహితుడు ఒక ఆయన సభలు పెడితే ఆ సభల్లో ఆఖరి రోజు మీటింగ్కి ఆయన చేతుల మీద మోసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టారు. లేవలేని పరిస్థితి, నిలబడలేని పరిస్థితి. ఆయన వాక్యం చెప్పడానికి కాదు, సభలో కూర్చొని వాక్యం వినడానికి వచ్చాడు. అప్పటికే 21 రోజు బట్టి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ బలహీనుడైపోయాడు. ఆ పరిస్థితిలో ఆఖరి రోజున ఆ సభలో ఒక కుర్రవాడు గిటారి వాయిస్తూ పులారా ఆరాధన చేస్తూ ఉండగా, గిటారా వాయిస్తూ దేవుని గణపరుస్తుండగా, దేవుని మహిమపరుస్తుండగా పులారా దేవుని ప్రభావం ఆ యొక్క స్టేజిని కమ్మేసింది. 21 రోజు కనీసం మెతుకు కూడా తినకుండా చేతుల మీద నడిపించుకొచ్చిన ఆ వ్యక్తి ఆ పాట, ఆ ఆరాధన అవ్వగానే లేచి తన స్నేహితుడితో నేను వాక్యం చెబుతానన్నాడు. స్నేహితుడు ఆశ్చర్యపోయాడు. నువ్వు ఎలా వాక్యం చెబుతావు? ఇంత నీరసం? లేదు, నాకు నీరసమేమి లేదు. ఇదిగో ఆరాధన జరుగుతుండగా దేవుని ప్రభావం నన్ను కమ్మింది, నాలో బలహీనత పోయింది, వాక్యం చెబుతాను అని పులారా సుమారుగా
గంటన్నరకు పైబడి వాక్యాన్ని ఆయన బోధించాడు. అనగా దేవుని యొక్క సన్నిధానములో వాయిద్యముల ద్వారా దేవుని గొప్ప కార్యాలను మనం చూడగలం. దావీదు సితారా వాయిస్తూ ఉండగా సౌలు పైన ఉన్న దురాత్మ పోయేది, సేద తీరేవాడు. అయితే దురాత్మను ఏ వాయిద్యం అయితే వెళ్ళగొట్టిందో, దురాత్మను ఏ వాయిద్యము ద్వారా పులారా దావీదు వెళ్ళగొట్టాడో, ఆ వాయిద్యం ఇప్పుడు ఎక్కడ దాచారు అంటే నిరవంజి చెట్లలో దాచారు. దురాత్మను వెళ్ళగొట్టగలిగిన ఆయుధం ఇప్పుడు ఏది? దురాత్మను వెళ్ళగొట్టగలిగిన వాయిద్యం ఇప్పుడు ఏది? ఒక రోజున యేసు ప్రభు వారు ఆయన శిష్యులు 70 మంది ఉండేవాళ్ళు కదా. మొట్టమొదటిగా 70 మంది 35 జతలుగా వెళ్ళేవాడు సేవకు. వాళ్ళు జతలుగా పంపించేవాడు ప్రభు వాళ్ళని. అయితే ఫస్ట్ సారి సేవకు పంపించాడు. వాళ్ళని పంపిస్తే వీళ్ళు వెళ్ళి యేసు నామములో దెయ్యాలు మొదలుగొట్టారు. ఇక ఆనందం పట్టలేకపోయారు. మనం ప్రార్థన చేసినా కూడా దెయ్యాలు పోతున్నాయి, మనం ప్రార్థన చేసినా కూడా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అని పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభు దగ్గర వాళ్ళు ఏమన్నారో ఒక మాట చదువుదాం. లూకా సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, అనగా పులారా దెయ్యాలు దేనిని బట్టి లోబడ్డాయి అని అంటే యేసు నామమును బట్టి. దేవునికి స్తోత్రం. యేసు నామం ఉచ్చరించగానే, యేసు నామం పేరిట ప్రార్థించగానే, యేసు నామం పేరిట దైవజనుడు గద్దించగానే దురాత్మలు వదిలిపెట్టిపోయాయి. దురాత్మల నుండి ప్రజలు విమోచించబడ్డారు. దురాత్మలు యేసు నామం వినగానే భయపడిపోయి పులారా విడిచిపెట్టాయి. అయితే సితార దేనికి ముంగుర్తుగుంది అంటే యేసు నామమునకు ముంగుర్తుగా ఉంది. దేవునికి స్తోత్రం. దావీదు సితారాను ఉపయోగిస్తే సౌలులో ఉన్న దురాత్మ పోయింది. యేసు ప్రభు శిష్యులు యేసు నామం ఉపయోగిస్తే ప్రజలలో ఉన్న దురాత్మలు పోయాయి. అయితే వీరు ఇప్పుడు ఇశ్రాయేలు అంటారు, మేము అన్య దేశములోనికి వెళుతున్నాం, మేము చెరలోనికి వెళుతున్నాం గనుక మాతో దీనిని పట్టుకుని వెళ్ళాం, మాతో దీన్ని పట్టుకెళ్ళాం, దీన్ని అక్కడ మేము అక్కడ కనపరచాం. ఎందుకంటే మేము బానిసలమైపోయాం. ఇదిగో అక్కడ వాయిద్యాలు వాయించడానికి మాకు స్వాతంత్రత లేదు, వాయిద్యములు వాయించే పరిస్థితులు లేవు. అక్కడ మేము దాసులమైపోయాం, దాసులుగా వెళుతున్నాం గనక ఆ వాయిద్యమును జాగ్రత్తగా మేము దాస్తాం, తిరిగి వచ్చినప్పుడు దానిని మేము ఉపయోగిస్తామని నిరవంజి చెట్లలో దాచారు. జాగ్రత్తగా గమనించాలి. సితార యేసు నామమునకు ముంగుర్తు. ఎందుకో తెలుసా? యేసు నామం ఉచ్చరిస్తే యేసు నామమును బట్టి దెయ్యాలు పోతూ ఉన్నాయి, యేసు నామమును బట్టి రోగులు స్వస్థపరచబడుతున్నారు, యేసు నామమును బట్టి అద్భుతాలను దేవుడు చేస్తున్నాడు. అయితే పులారా వీళ్ళు ఇప్పుడు చెరలోనికి బానిసలుగా వెళుతున్నారు, బంధించబడ్డారు, బబులోను రాజు చేతిలో ఓడిపోయారు కనుక బానిసలైన వీళ్ళు ఆ యేసు నామమును వాడకుండా, యేసు నామమును ఉచ్చరించకుండా దాన్ని జాగ్రత్తగా దాచేశారు. ఆ నిరవంజి చెట్లు దేనికి ముంగుర్తు తెలుసా? హృదయానికి ముంగుర్తు. హృదయానికి ముంగుర్తు ఎందుకో తెలుసా? యేసు నామమును వాళ్ళు ఇప్పుడు హృదయములో దాచుకున్నారు. కారణం, వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉపయోగించడానికి అవకాశములే, అక్కడ పులారా వారు పాడడానికి అవకాశములే. వీళ్ళు బానిసలు అక్కడ చెరకపోతున్నారు కనుక పులారా వాళ్ళు ఇప్పుడు చెరలో ఉన్నారు గనుక, వాళ్ళు దాసులుగా ఉన్నారు గనుక, వాళ్ళు కలిగిన ఆ ఆయుధం, వాళ్ళు కలిగినటువంటి ఆ యొక్క సంగీత వాయిద్యం వాళ్ళు జాగ్రత్తగా దాచుకున్నారు. అలాగనే మనం కూడా పులారా దాసులుగా ఉన్నప్పుడు, పాపమునకు దాసులైనప్పుడు, పాపము చెరలోనికి వెళ్ళినప్పుడు ఆ యొక్క వాయిద్యం పని చేయదు, వాయిద్యం ఉపయోగించదు. మీరు చూడండి, ఒకప్పుడు వాళ్ళు గట్టిగా ఉండి దేవుని స్తుతిస్తే దురాత్మ పోయింది. ఇప్పుడు పులారా ఏమని గట్టిగా స్తుతించడానికి వాళ్ళు బంధించబడ్డారు, గట్టిగా స్తుతించలేరు, స్తుతించినా కూడా దురాత్మ పోదు. ఎందుకు తెలుసా? మీరే చెరలో ఉన్నారు,
వీరినన్ని అల్లగొట్టేది ఏంటి అంటది. చూడండి, నేను ఎరిగిన ఒక దైవజనుడు ఉన్నాడు, మంచి ప్రార్థనా పరుడు. ఒకప్పుడు ఆయన ప్రార్థన చేస్తే దెయ్యాలు గడ గడ గడలాడి పారిపోయాయి, అగ్ని కుమ్మరించబడేది. అయితే అనుకోకుండా ఎందుకో ఆ దైవజనుడు రాను 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 త్రాగుబోతైపోయాడు, బలహీనుడైపోయాడు. కానీ చాలామంది అతడు తాగుతాడని తెలియదు. చాలా మందికి పులారా అతడు ఇంకా అదే బలవుతున్నాడు అనుకుంటూ ఉన్నారు. ఒక రోజున అనుకోని రీతిగా ఒక దెయ్యం పట్టిన అమ్మాయిని తీసుకొచ్చారు. దెయ్యం పట్టిన అమ్మాయిని తీసుకొస్తే వాళ్ళు అనుకున్నారు ఈ దైవజనుడు ప్రార్థన చేస్తే దెయ్యం వెళ్ళిపోద్ది అని. అయితే పులారా ఈ దైవజనుడు కూడా ఇప్పుడు నేను చేయలేనయ్యా, చేయడానికి సరిపోను, నా దగ్గర అంత ఓపిక లేదు అని చెప్పలా. వాళ్ళ ముందు ఎక్కడ క్షేమవుతానని చెప్పి మొట్టమొదటి దినాల్లో ప్రార్థన చేసినట్లుగాని ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతాయని ప్రార్థన మొదలెట్టాడు. ఆ దెయ్యం పట్టిన మనిషి నవ్వడం ప్రారంభించింది. ఈయనకి చాలా కోపం వచ్చి గట్టిగా అరుస్తూ ప్రార్థన చేశాడు. ఆ దెయ్యం ఇంకా బిగ్గరగా కేకలేస్తే చూసే వాళ్ళకి ఏం అర్థం కాల, బిగ్గరగా నవ్వుతుంది, ఏం అర్థం కాల. ఈ లోపల ఇంకొక దైవజనుడు వచ్చాడు. ఆ దైవజనుడు రాగానే ఈ యొక్క దెయ్యం సైలెంట్ అయిపోయింది. సైలెంట్ అయిపోతే పులారా ఆ దైవజనుడు ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేసి, నాకన్నా ముందు దైవ సేవకులు మీరే కదా, మీరు ప్రార్థన చేయండి, ఈయన ప్రార్థన చేస్తంటే అది నవ్వుతుంది కానీ వెళ్ళటల్లా. ఇక రెండో దైవజనుడు ప్రార్థన చేస్తే అది వెళ్ళిపోతూ ఉండగా దైవజనుడు అడిగాడు, ఆయన దైవజనుడే కదా, ప్రార్థన చేస్తే ఎందుకు వెళ్ళలేదు అంటే ఆ దెయ్యం చెప్పిన సత్యం ఏంటి తెలుసా? ఒకప్పుడు ఉన్న పరిశుద్ధత ఆయనలో ఇప్పుడు లేదు, ఒకప్పుడున్న దేవుని శక్తి ఇప్పుడు లేదు, అతడు చెరపట్టబడ్డాడు, అతడు బానిసయ్యాడు అని చెప్పింది. ఇతనికి అర్థం కాల, దేనికి బానిసయ్యాడు, ఏది చెరపట్టింది అని అర్థం కాక సరే దేమేదో మాట్లాడిందని ఊరుకున్నాడు. నెమ్మదిగా తర్వాత ఆయన ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పారు ఈయన తాగుతున్నాడండి అని చెప్పి. అనగా త్రాగక ముందు ఆయనలో శక్తి ఉంది, ఎప్పుడైతే తాగాడు ఆ శక్తిని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు యేసు నామం ఉచ్చరించడానికి అర్హత లేకుండా పోయింది. యేసు నామం పులారా ఉచ్చరించడానికి పులారా శక్తిని కోల్పోయాడు, దురాత్మలు పోవటం లేదు, బలహీనపరచబడ్డాడు. అందుకే ఇప్పుడు ఆ శక్తి నామం హృదయములోనే ఆగిపోయింది పులారా. ఈ రోజున ఆలోచించండి, అనేక మంది జీవితాల్లో ఒకప్పుడు సితారా చేత దెయ్యమును వదలగొట్టినట్లుగా, సితారా చేత దేవుని కార్యాలను పులారా జరిగించినట్లుగా దేవుని పిల్లలు ఉండేవారు. ఇప్పుడు వాళ్ళు చెరపట్టబడిపోయారు గనుక, వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయారు గనుక, వాళ్ళు పాపములోకి జారిపోయారు గనుక ఇప్పుడు ఆ యొక్క యేసునామం హృదయములోనే ఉంది తప్ప బయటికి రావటల్లా. వాళ్ళు అంటారు, ఏమయ్యా మీ యొక్క వాయిద్యాలు ఇటు వరకు ఉండే కనపడతలేంటే లోపల ఉన్నాయండి, ఏం బయట తీయండి, అవి ఇప్పుడు బయట తీస్తే కుదరదండి, ఏమైంది, మేమే దాసులుగా ఉన్నాం, మీ కాళ్ళముజి నేను తీస్తాం. ఈ రోజున పులారా ఒకప్పుడు బలముగా వినిపించిన మన నోట యేసునామం, ఒకప్పుడు పులారా శక్తివంతం వినిపించిన యేసునామం ఈ రోజున హృదయములోనే ఆగిపోయింది, హృదయములోనే దాచేసాము కానీ దాన్ని బయటకు తీయటంలా. జాగ్రత్తగా గమనించేద్దాం. మూడవది సితారా పులారా, సితారా దేవుని కార్యాలను జరిగించింది. దేవుని కార్యములను జరిగించిన ఆ సంగీత వాయిద్యము ఇప్పుడు ఎక్కడుంది అంటే నిరవంజి చెట్లలో. ఒకప్పుడు నీ నోట పలికినటువంటి ఆ శక్తివంతమైన మాట, నీ నోట పలికిన ఆ శక్తివంతమైన నామం ఇప్పుడు ఎక్కడుంది అంటే నీ హృదయము లోపల ఉంది. ఏమి కారణం? నీవు పాపానికి దాసుడు అయ్యావు, నువ్వు బంధించబడ్డావు, నువ్వు చెరపట్టబడ్డావు గనుక అది ఇప్పుడు తీసి ఘనపరిచే, తీసి మహిమపరిచే అవకాశము లేక దాన్ని సిగ్గుపడి దాచేశాం. ఈ రాత్రి కాలం ఒకవేళ అలాంటి అనుభవమే ప్రియులారా మీ జీవితములు ఉందేమో ఒక్కసారి ఆలోచించండి. నిరవంజి చెట్లను గురించి 4వ భాగం రేపు రాత్రి దేవుని చిత్తమైతే పులారా మనము ధ్యానం చేద్దాం. ఈరోజు అనేక మంది అనుభవాలు నిరవంజి చెట్లలో దాచిన సితారాలాగే ఉన్నాయి కానీ పులారా దేవుని నామాన్ని గణపరచడానికి బహిర్గతముగా అందరి ముందు ఎత్తిపట్టి వాయించి పట్టిన దురాత్మను విడిపించే శక్తి లేక దాగు చోటులోకి వెళ్ళిపోయాయి. ఈ రాత్రి ఒకవేళ
తాగు చోటులోనికి వెళ్ళిపోయావేమో. దేవుని బిడ్డ, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీలో ఉన్న ఒకప్పుడు ఆ శక్తి, నీలో ఉన్నప్పుడు ఒకప్పుడు ఆ బలం, నీలో ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక మంట ఈ రోజున ఎందుకు దాయబడింది? ఒకప్పుడు అందరి ముందు ఎలుగెత్తి ప్రార్థన చేసి నీవు ఇప్పుడు చేయట్లేదే. ఒకప్పుడు ఎలుగెత్తి ప్రవచనాలు చెప్పి నీవు ఇప్పుడు చెప్పట్లేదే. ఒకప్పుడు ఎలుగెత్తి సువార్తను ప్రకటించి నీవు ఇప్పుడు ప్రకటించట్లేదే. ఏమి కారణం? సిగ్గుపడి వాటిని దాచేసావంతే. కారణం చెరపట్టబడ్డావు. ఈ రాత్రి కాల వేళ ఆ చెర నుండి విడిపించగలిగినటువంటి యేసుప్రభు వారి పాదముల దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వకృపానిధివగు మా పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ అత్యంతమైన కృపను బట్టి ప్రభువా, ఈ రాత్రి కాల వేళ మీ దైవజనుడిగా నన్ను మరుగుపరిచి ఆయన మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన ఉన్నతమైన మాటల కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల వేళ విత్తబడినటువంటి జీవగల వాక్యం మాలో ఫలింపు దయచేయండి. దుష్టుడెత్తుకుని పోకున్నట్లు వాడి క్రియలు లయపరచండి మా ప్రభువా. వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. వాక్యం వింటున్న బిడ్డల్లో నీ బలమైన కార్యములు జరిగించండి. వాక్యం వింటున్న బిడ్డల జీవితాల్లోనైనా నీ అద్భుతాలు జరిగించండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ రక్షించబడి విరాకడికి సిద్ధపరచబడే గొప్ప కృప దయచేయండి. బిడ్డల్ని పట్టి బంధించి పీడిస్తున్న ప్రతి అంధకార శక్తుల నుండి విడుదల కలిగించండి. ఈ రాత్రి ఏ బిడ్డలైతే అస్వస్థత ఉన్నారో వాళ్ళ అస్వస్థత దూరపరచండి. ఏ బిడ్డలైతే కృంగిన హృదయంతో ఉన్నారో వారిని ప్రభు ఆదరించి లేవనెత్తండి. ఏ బిడ్డలైతే భయాందోళనతో మునిగిపోయి ఉన్నారు వాళ్ళ భయము నుండి విడుదల కలిగించి ధైర్యపరచండి ప్రభు. ప్రతి బిడ్డ చుట్టూ మీ కంచెని వేయండి. ఆర్థిక ఇబ్బందులతో, ఆరోగ్య ఇబ్బందులతో, నేను కుటుంబ ఇబ్బందులతో, నాయన సమస్యలతో నలిగిపోతున్న ప్రతి బిడ్డకు ఆదరణ అనుగ్రహించి మీరు మహిమ పొందుమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాల వేళ దేవుని వాక్యాన్ని విన్నటువంటి ప్రతి బిడ్డకు దైవజనునిగా నా హృదయపూర్వక వందనాలు. దేవుని మహా గొప్ప కృప ఈ రాత్రి ఆశ్చర్యకరమైన రీతిగా ప్రభు మనతో మాట్లాడాడు. నిజముగా ఆయన అభిషేకం ఎంత గొప్పది, ఆయన యొక్క నడిపింపు ఎంత గొప్పదో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మన జీవితంలో ఫలించున్నట్లుగా, మనము బలపరచబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. రేపు తిరిగి మరలా రేపు రాత్రి 8 గంటలకు పులారా లైవ్ కార్యక్రమం ద్వారా దేవుని సన్నిధిలో కలుసుకుందాం. అప్పటి వరకు ప్రార్థించండి. దేవుడు అద్భుతమైన రీతిగా మనల్ని నడిపిస్తాడు. దైవ సన్నిధి మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.